హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉర్రు? మేమైతే అస్సలు బాగాలేదనమాట. ఎందుకంటే ఇక ఉన్నదో లేదో ఉన్న శెలకల 4 ఎకరాలలో అయితే పత్తి సాగు చేసినాం. ఇక పత్తి చేను అయితే పత్తి ఇత్తులు పెట్టేటప్పుడు అయితే ఆన సరిగ్గా పడలేదు. ఒక శెలకలనే 3-4 సార్లు ఇత్తులు పెట్టి ఇక ఎటు అటో బాధపడి ఒక ప్యాకెట్ వాటి 2 ప్యాకెట్లు ఇత్తులు పెట్టినా సరే ఇంకా అటో ఇటో చేను అయితే మొలిపించుకున్నాం. గడ్డి వీకినాం, మందు కొట్టినాం, అన్నీ చేసినాక నడువంతరాన చేనుకైతే ఏందో రోగం తగిలింది. ఇక ఉన్నట్టుండి చెట్లంతా ఆకంతా రాల్చింది, ఎండిపోయింది. ఇక సరే ఉన్న కూడా లేని కూడా పల్లీల పత్తిని ఒక్కాడేసుకుందామంటే ఏదో అంటారు కదా ఫ్రెండ్స్, మనిషి పగబడితే ఏం చేస్తాడు, దేవుడు పగబడితే భయపడాలని. ఇక ఇప్పుడైతే దేవుడు పట్టినట్టే వాన అయితే కొడుతుంది. ఇక రైతులకైతే ఏం మిగిలేటట్టే లేదు. కింద పడ్డ పత్తి చేను ఆకులేసి మొలిచింది. ఇక పత్తి గోడల మీద ఉన్న పత్తినేమో పత్తి మొలకలు ఎత్తుతున్నాయి. ఇక సరే అట్లనో ఎట్లనో అయ్యింది. ఇక ఉన్నదాన్ని ఏరుకుందాం అంటే రోజు ఆన ఇప్పుడు నెల రోజుల నుంచి పని చేసింది. 5-6 రోజులు అయితే నెల రోజుల నుంచి అయితే వాన పడుతూనే ఉంది. ఇక పొట్ట చేతి పట్టుకొని ఎంతోమంది వచ్చిర్రు లేబర్ అయితే. ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా అధ్వానము. ఇక మనకన్నా నెత్తి మీద ఇంత నీడు ఉంది, ఇంట్లో ఇన్ని బియ్యం ఉన్నాయి, వండుకొని తిని పండుకోవచ్చు అన్నట్టుంది. ఇక పొట్ట చేతి పట్టుకొని వచ్చిన లేబర్ పరిస్థితి అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. దొరికిన పని చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చిర్రు. ఇక ఆనదేవుడు పెట్టే బాధకైతే ఇక అందరూ బాధపడుతుర్రు. 4 ఎకరాల పత్తి వేసిన నేనే ఇంతవరకు పత్తిని పోగు చేయలేదు. ఇక ఎకరాలు పెట్టిన రైతే బాధ అయితే మామూలుగా ఉండదన్నమాట. ఇక ఏరిన కాడన్నా ధర వస్తుంది అనుకున్నా అంటే 6,000. ఇక అగ్బక్స్ 5,000, 4,000, 3,000, ఇక 6,000కే అంటారు క్వింటల్. వస్తే 6,000 పోతుంది, ఏం గిట్టుబాటు అవుతుంది. సరే క్వింటల్కి పండింది అమ్మ, ఎంతకో అంతకు అమ్ముకుంది అన్నట్టు ఫ్రెండ్స్. అంత ఆగమాగం ఉంది, పత్తి ఏమి పండలేదు. నడువంతరాన చేనులకు రోగాలు వచ్చినాయి అంటే ఇప్పుడు ఉండలేని పత్తి పోగు చేసుకుందాం అంటే ఆ దేవుడు ఇక పొడుతూనే ఉండు, ఇక పోతలేడు. అన్న దేవుడు అయితే మస్తు బాధ అంటే బాధ అవుతుంది. కనీసం గవర్నమెంట్ అన్న మంచి ఉన్న పత్తినన్నా కొనుగోలు చేసేదేమంటే ఇంకా సీసీఏ ఓపెన్ అవుతలేదు. ఇక మధ్యలో ఉన్న వాళ్ళు కొంటే ఇక అగ్గసగ్గకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇట్నే ఉంటే ఇక రైతుకి ఏం మిగులుతుంది? రైతే రాజు అంటారు, రైతు రాజు ఏడంగా అవుతాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.